ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 30వ శ్లోకం. స్వదేహోద్భూతాభిరణిభిరణిమాభ్యాభిరభితో నితే నిత్యే త్వమహతి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్యై త్రినయనమృధిం తృణయతో మహాసంవత్తాగ్నిర్రచయతి నీరాజన విధిం. దీనికి అర్థం, అమ్మవారిని నమ్ముకొని ఎవరైతే తన పరమ భక్తులు ఉంటారో, ఎవరైతే తనకి నిరంతరం సాధన చేస్తూ తననే నమ్ముకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఏం చెప్తారంటే మహాప్రళయం వచ్చినా కూడా, అంటే లాస్ట్లో చెప్తారు కదా, మహాప్రళయం వస్తుంది, అన్నీ కూడా ఆ ప్రళయంలో ఆ ప్రళయ అగ్నికి అన్నీ కూడా అంతమైపోతాయని, ఆ ప్రళయ అగ్ని కూడా వాళ్ళని ఏమీ చేయలేదు, అమ్మవారి భక్తులని ఏం చేయలేదు. వాళ్ళకి ఆ అగ్ని హారతిస్తుందంట. ఆ మహాభక్తులకి ఆ అగ్ని హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర తీసుకెళ్తుందంట. ఈ శ్లోకానికి ఇది అర్థం. అందుకనే ఏ సమస్య ఉన్నా ఏమున్నా కూడా ఆమెని నమ్ముకొని కంప్లీట్ హార్ట్తో ఆమెకి మీ లైఫ్ని డెడికేట్ చేయండి, సరిపోతుంది. ఇది దీనికి అర్థం. శ్రీమాత్రే నమః.